నీ జీవితంలో నువ్వు యేసుని వెంబడిస్తున్నప్పుడు, యేసు కొరకు నువ్వు ముందుకు వెళ్తున్నప్పుడు, నీకు ఎదురయ్యేటువంటి అడ్డంకులు, ఇబ్బందులు ఎన్ని వచ్చినా నువ్వేం చేయాలంటే మరి ఎక్కువగా నువ్వు యేసును ప్రార్థన చేయాలి. హల్లెలూయా. మరి ఎక్కువగా బైబిల్ చదవాలి, మరి ఎక్కువగా ప్రార్థన చేయాలి. ఎందుకంటే ఆయన సత్య దేవుడు కాబట్టే మనుష్యులు అభ్యంతర పెడతారు, బంధువులు అభ్యంతర పెడతారు, సైతాను కూడా అభ్యంతర పెడుతుంది. కాబట్టి మరి ఎక్కువగా మనం యేసు దగ్గరకు రావాలి. నాకు అలవాటు ఉంది, నేను అనుకుంటున్నది దేవుడు నాకు ఇచ్చిన కృప. నేను సాధారణంగా సువార్తకు సమర్పించుకొని సాధారణంగా సువార్త సేవ చేస్తూ ఉంటా. కానీ నా జీవితంలో ఏదైనా కష్టం వస్తే, ఏదైనా ఆపద వస్తే, ఏదైనా ఇబ్బంది వస్తే నేను ఇంకా ఎక్కువ యేసు గురించి చెబుతా, ఇంకా ఎక్కువ యేసు గురించి ప్రార్థన చేస్తా. ఎందుకంటే అది దేవుడు నాకు ఆయన కృప చొప్పున అలవాటు చేశాడు.